అరే పురుగు కంటే హీనంగా చూస్తున్నాను నన్ను, ఇది అస్సలు ఏం బాగాలేదు తెలుసా. ఈ మాట మీరు కూడా వినే ఉంటారు కదా. ఇది అక్షరాల నిజం నేను చెప్పిన ఈ పురుగుతో పోలిస్తే. వీడేంటి తాగేసి మాట్లాడుతున్నాడు పొద్దున్నే అనుకుంటున్నారా? కానీ నేను చెప్పి ఈ పురుగు కాస్ట్ వింటే మాత్రం మీరందరూ షాక్ అవ్వాల్సిందే. వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. మనం యాక్చువల్గా ఏంటంటే ఈ పురుగుని చాలా సింపుల్గా తీసి పారేస్తాం. అయితే నేను చెప్పి ఈ పురుగు కాస్ట్ సుమారుగా 75 లక్షలు. షాక్ అయ్యారా? నేను కూడా చాలా షాక్ అయ్యాను. ఇలాంటి పురుగు కానీ దొరికితే మన పంట పండినట్లే. దీని పేరు ఏంటంటే స్టాగ్ బీటిల్ అనమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురుగు అనమాట. అసలు ఈ పురుగు ఎందుకు ఇంత ఖరీదని తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈ స్టాగ్ బీటిల్ అనేది సుమారుగా 2 నుంచి 3 అంగుళాలు పొడవు ఉంటుంది. ఇది చాలా అరుదైన జీవిగా చెప్తుంటారు. అయితే ఇది ఎక్కడో కానీ మనకు సహజంగా అస్సలు కనిపించదు. ఈ స్టాగ్ బీటిల్లో దాదాపుగా 1200 రకాల జాతులనే ఉన్నాయి. కొన్నాళ్ళ కిందట జపాన్లో ఈ పురుగులు పెంచుతున్న ఒక ఆయన దీన్ని సుమారుగా $89,000 అంటే 65 లక్షలకు అమ్మాడు అనమాట. దీన్ని కొనడానికి కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారంట. అసలు ఈ పురుగుకి ఎందుకు ఇంత ఖరీదంటే ఈ పురుగుతో రకరకాల మందులు తయారు చేస్తారంట. బ్రిటన్ పురాణాల ప్రకారం ఈ చెక్క పురుగులు అనేవి ఉరుములు మెరుపులు తెప్పిస్తాయి. అలాగే వాటికి ఉన్న కొమ్ములతో బిల్డింగ్స్ కి నిప్పు కూడా పెట్టగలవంట. అలాగే వర్షం పడుతున్నప్పుడు ఈ పురుగుని తలపై పెట్టుకుంటే పిడుగు దగ్గరలో పడదనే వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజమనే విషయం తెలియదు. అయితే ఈ పురుగులు పెద్ద అయ్యాక వీటి జీవితకాలం అనేది కొన్ని వారాలే ఉంటుందంట. ఇవి గోరువెచ్చటి ప్రదేశాల్లో మాత్రమే బతుకుతాయంట. ఒకవేళ చలి ప్రదేశాలు ఉన్నాయంటే అక్కడ చనిపోతాయంట. సాధారణంగా వీటి జీవితకాలం ఏంటంటే 7 ఏళ్ళ వరకు ఉంటుందంట. నేషనల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఏంటంటే మగ పెద్ద పురుగులు అనేవి ఫుడ్ అస్సలు తీసుకోవంట. ఇవి తీయగా ఉన్న ద్రవాలు మాత్రమే తాగుతాయంట. ఇవి యాక్చువల్గా ఏంటంటే పాడైపోయిన కలప మీద వాటి లార్వా నుంచి వాటి సంతానాన్ని వృద్ధి చేస్తాయి. వీటికి ఉన్న కొమ్ములు అనేవి చాలా షార్ప్గా ఉంటాయంట. ఎంత షార్ప్గా ఉంటాయంటే చెట్లుకున్న బెరడును కూడా తోల్చేస్తాయంట. ఇవి సాధారణంగా ఎవరికి కనిపించవు, కానీ జపాన్లో మాత్రం వీటికి భలే గిరాకీ ఉందంట. ఈ పురుగు గురించి వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చిందా? అలా అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.